కుడి కన్ను వెళ్ళే గుడ్డి రాయలింగవి అన్నం ఉన్న వారికి పిల్లలు ఇయ్యవు పిల్లలున్న వారికి అన్నం ఇయ్యవు సంగమా నవ్వెటోళ్ళని ఏడిపిస్తావు ఏడ్చే వారిని నవ్విపిస్తావు సంగమా ఎన్నో పూజలు చేసినా ఎన్నో పుణ్య కార్యాలు చేసినా ఏ దానం అడ్డుపడతలేదా ఏ ధర్మం అడ్డుపడతలేదా అడవిలో వరకు ఇంత కష్టపడంగా చూస్తున్నావు కానీ ఒక కొడుకులో ఒక బిడ్డలో ఇయ్యవయ్య సంగమయ్య అంటున్నాయి కళ్ళ తల్లి కళ్ళ తల్లి శ్యామలదేవి పూజలు సేవలు యమునాల రాజన్న మాల్యమంతనే బాయలా పూజలు చేసినావో దేవుడు వెచ్చలేడు కా తల్లికి కొడుకు బిడ్డలు అడిగడతలేడు నాదా ప్రాణేశ్వర అడవి లోపల నాదా ఉంటే పులి పిల్లలు నాదా పోతే పలి పిల్లలు వారి అడవి లోపల భార్య భర్తలు రావంగా త్రివేణి సంఘం ఒక్కడి కనబడుతున్నది ఓ రామ రామో త్రివేణి సంఘం అంటే తెలిసిన వాళ్ళు కొందరు తెలియని వాళ్ళు కొందరు అజ్ఞానులు కొందరు సుజ్ఞానులు కొందరమ్మ త్రివేణి సంఘం అంటే గంగా యమున కావేరి మూడు గంగలు ఏ చోట కలుస్తాయో దాన్ని త్రివేణి సంఘం అంటారట కన్న తల్లి శ్యామలదేవి ఏమంటున్నది నాదా ప్రాణేశ్వర ఎన్ని గుళ్ళల్ల దేవుడున్నగా పూజలు చేస్తే ఏ పరవచ్చరయ్యా త్రివేణి సంఘం లోపల నాదా తానం చేద్దాం నాదా మనం చేసిన పాపాలు పటా పంచరైపోయి మన గర్భవాసం అందునాదా కొడుకు బలమే దొరుకును బిడ్డ బలమే దొరుకునా అని భర్తను ఒప్పించి మెప్పించి ఎంబడ పెట్టుకొని గంగల బేటికి ఏరింది ఓ రామ రామో గంగ లోపల తడివి తడివి స్నానాలు చేశారయ్యో అయ్యా గంగ లోపల తడివి తడివి స్నానాలు చేసి గంగ గడ్డలెక్కి చూసిన రకల్లా అయ్యచ్చ వల్లె తోటలు నిత్య వల్లె తోటలు బొట్టు వల్లె తోటలు కళ్ళబడుతున్నాయి అత్త వల్లె తోటల్లో నాయన్నో వాడు వడ్డ గుడి ఒకటి కళ్ళబడుతున్నది ఓ రామ రామ వడ్డ గుడి అంటే 12 ఏళ్ళ నాడు ఊరు ఉంటే రాట గాలి గత్తరు లేసి ఊరంతా లేచిపోయింది వాడు వడ్డ గుడి ఏనాడు మిగిలిపోయిందో కన్న తల్లి శ్యామలదేవి ఏమనుకున్నది నాదా ప్రాణేశ్వర ఎన్ని గుళ్ళల దేవుడున్నగా పూజలు చేస్తే ఏ పని వచ్చిందయ్యా గడు చూడు నాదా పాడుబడ్డ గుడి కళ్ళబడుతున్నది దీపం పెట్టే దిక్కు లేనట్టున్నది నాదా పూజ చేసే పుణ్యాత్ములు లేనట్టున్నాడయ్యా దిక్కు లేని గుడి లోపల నాదా దీపం అంటే పెడదాం నాదా పూజ లేని గుడి లోపల నాదా పూజలంటే ఎత్తమా అని అమ్మవారు భర్తను ఒప్పించి మెప్పించయ్యరా ఊళ్ళ బేటికి ఏనాడు ఏర వచ్చిందో గుడి లోపల చూసేవరకల్లా కాకుల కౌసు కాళ్ళ మట్టి కళ్ళబడుతున్నది కన్న తల్లి చేతులే చెక్క పారలు వేసుకొని గుడి లోపల కౌసునంత ఎత్తి పార వస్తా ఉంటే నా గుడి లోపల లెంకంగనయ్యో అయ్యా అదో కంకెడంత లింగం ఒకటి ఎగబడుతున్నది ఓ రామ రామో పరమాత్మ అని గంగల పెట్టుకోయింది గంగ ఉత్కము అంటే గంగ నీళ్ళను తీసుకువచ్చి తల్లి శివలి
శివలింగం మీదికేరి దారి తప్పకుండా ఉత్కాభిషేకం చేసింది నాయుడు పత్రిని తీసుకువచ్చింది శివలింగం మీద మనసార పూజలు కట్టింది చూడండి తల్లులాల ఇప్పటి గాని అప్పటి గాని యువలాల రాజన్లకు 66 తీర్ల నైవేద్యాలు వంటి పెట్టిన శంకరునికి సంబరం అనిపించబోదు సంతోషం అనిపించబోదు శంకరుడు దేనికి మెచ్చుతాడమ్మా దేనికి మెచ్చుతాడు ప్రహ్లవలు చూతురు కొండగడకడ కోత చూసినట్టు చూస్తారు ఇట్లా అడిగినప్పుడు మీరు సమాధానం చెప్తేనే మేము చెప్పే కథ మీకు అర్థమవుతున్నట్టు దేనికి మెస్తాడే ఎవరు అయ్యో యములాల రాజన్లకు ఏమంటే ఇష్టం ఉంటారు కదా సోమవారం నిండొక్క పొద్దులు అది కూడా తెలియదు ఏ ఎగురం లేదు ఉప్పరపల్లిలో యములాల రాజన్లకు 66 తీర్ల నైవేద్యాలు అంటి పెట్టుండ్రి శంకరునికి సంబరం అనిపించదాక సంతోషం అనిపించదాక శంకరుడు దేనికి మెచ్చుతాడమ్మా అభిషేకో ప్రియ శంకర అన్నరమ్మో సారెడు నీళ్లు వస్తే సంతోషపడేవాడే స్వామి జంగమయ్యనాట ఎన్ని తీర్ల నైవేద్యాలు వండి పెట్టిన శంకరునికి రూపం ఉండదు శంకరుడికి కళ్ళబడదామంటే ఏనాడు రూపం ఉండదాట శంకరునికి నిండుగా అభిషేకం ఎత్తిన సంబరం అనిపిస్తుంది శంకరునికి లింగమే ఉంటది కానీ రూపం ఉన్నదా శంకరుడు నైవేద్యం పెడితే ఏడికి వెళ్ళి తింటాడు శంకుతోడి నీళ్లు సోతిరే సంతోషపడతాడు యములాడ రాజన్న తల్లి గంగల వేటిపోయింది ఉత్కము తీసుకువచ్చింది శివలింగం మీదికేరి అభిషేకం చేసింది పత్రిని తీసుకువచ్చింది శివలింగం మీద మనసార పూజలు కట్టింది ఎన్ని గుళ్ళల్లా దేవుడుండంగా పూజలు ఎత్తి ఏమి బలవచ్చరమ్మా దొరుకుతనేమో ఇదే పాడుబడ్డ గుళ్ళకాడ ఒక కొడుకో ఒక బిడ్డలో బలము నాకు దొరకాలే లేకపోతే భార్య భర్తల ప్రాణం ఇక్కడనే ఓవర్లా అని అమ్మవారు శ్యామలదేవి చేసుకున్న భర్తను విలిసింది నాదా ప్రాణేశ్వర మన రాజ్యం నుంచి రావంగనాదా వట్టి రాలేము 7 ఎలలాగా బండ నిండా అర్థనము తెచ్చినవు నాదా ధాన్యము తెచ్చినవయ్యా గుడారం వేసుకోని నువ్వు ఉండు నాదా అడవి లోపల ఎందరో వచ్చగళ్ళు బుచ్చగళ్ళు జోగి సన్నాసులు పరదేశులు ఎంతో మంది బాటసారులు వస్తారయ్యా అడిగిన వారికి అంతే దానం అయ్యినాదా అడిగిన వారికి అంతే దానం అయ్యవాని భర్తకు ఏనాడు చెప్పంగను రాజు గుడి వెనక గుడారం వేసుకొని దాన ధర్మం పంచి పెట్టని గాని కన్న తల్లి శ్యామలదేవి ఏమనుకుంటున్నది మరి తపస్సు పట్టే స్థలం పుణ్య స్థలము కావాలి ఎద్దు అడుగు జాగ లోపల 7 తీర్ల గుణాలుంటాయట ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నదో ఏ పిట్ట మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నదో ఎవరు తెలవాలి 12 4 దిక్కులు వాళ్ళ చూసారయ్యో అయ్యా 4 దిక్కులు వాళ్ళ చూసేవర కల్లా కన్న తల్లి శ్యామలదేవికి కారణంలో పుట్ట కంచెల్ల మర్రి గల్లబడుతున్నది పుట్ట పుట్టినాడు మర్రి పుట్టినాడు కన్నె కొమ్మల పుట్ట పుట్టింది కన్నె కొమ్మల పుట్ట కాడికి ఏర వచ్చింది ఎద్దు అడుగు జాగ లోపల 7 తీర్ల గుణాలుంటాయా అని ఎద్దు అడుగు జాగ శుద్ధి పరిచి కన్న తల్లి కొడుకు దగ్గరే కన్నె కొమ్మల పుట్ట కాడ కొడుకు బిడ్డను పరముదరకారే లేకపోతే భార్య భర్తల ప్రాణం ఇక్కడనే పోవాలి ఒకవేళ పరము నాకు దొరకలేదనుకో గిద గుల్ల బేటి కోత శిరసు తీసి శివలింగాన్ని గుద్దుకొని గారేటి రక్తాన్ని తీసి గుడి లోపల జాదంట నా మెదడును తీసి శివలింగానికి నైవేద్యం అంట విడత సిరపర పొట్టని ఈరి సందెడి పేగులను తీసి శివలింగానికి జంజరాలంటే గడ్డోరాయన తపస్సు పడుతున్నది శ్యామలాదేవి భార్య భర్తలు మానవడ్డ గుళ్ళ లోపలకైనాడు కొడుకుల బిడ్డల సంతాన బలం ఉండడం బ్రతుకుతామని అందాన గుళ్ళని కాలించి ఆనాడు తెల్లగా సున్నమంట పెట్టి ఇక్కడ వదిలి తండ్రి కరళగంటుడ గౌరీ మనోహర నీలకంఠుడనిచ్చానందుల పురచరమాంబల గజచరమాంబల ధరుడా అండపిండ లోపల నిండి ఉన్న గండ తేజుడవయ్యా పార్వతీ జగదీశ్వర ఎక్కడున్నవ తండ్రి లోకాల శంకర ఇందు గరడమందలేడన్న సందేవలది అందండి వెతుకుతే అందంది గలవాడవయ్యా నమ్ముకున్న వారికి నావి అందు ఉంటావు నారాయణమూర్తి నవ్వేటోళ్ళని ఏడిపిస్తావు తండ్రి ఏడ్చేటోళ్ళను నవ్విస్తావయ్యా అన్నమున్న కాడ పిల్లలున్న కాడన్నయ్యా వేల శ్రీమంతం నాకు ఒక్కగానే ఒక్క కొడుకు లేడు ఒక్కగానే ఒక్క బిడ్డ లేదా అని తల చెట్ల మొదలు పెడుతున్నాయి కన్నమా